వెల్కమ్ టు రాయలసీమ రుచులు. ముందుగా మనం శనగల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. శనగల కర్రీ ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు: శనగలు 300 గ్రాములు, పెద్ద సైజు టమాటాలు 2, ఉల్లిపాయలు 2, ఆయిల్ 3 స్పూన్స్, పసుపు 1 టీ స్పూన్, ఆవాలు, చెక్క లవంగాలు, బిర్యానీ ఆకు, సాల్ట్ తగినంత, ధనియాల పొడి 2 టీ స్పూన్స్, కారం రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు ఒక రెమ్మ, పచ్చిమిర్చి, కొత్తిమీర. శనగల కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా శనగలని ఒక గిన్నెలోకి తీసుకొని 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి ఒక కుక్కర్‌లోకి వేసుకొని శనగలు మునిగే వరకు నీళ్ళను పోసుకోవాలి. నీళ్ళను పోసుకున్న తర్వాత అందులోకి కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాత పసుపు కొంచెం, సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూతని జాగ్రత్తగా క్లోజ్ చేసి సన్నని సెగ మీద 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావలసిన కూరగాయలని కట్ చేసుకుందాం. కావలసిన కూరగాయలు: 2 పెద్ద సైజు టమాటాలు, ఉల్లిపాయలు 2. ముందుగా ఉల్లిపాయలని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వాటిని మిక్సర్ జార్‌లోకి తీసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అదే పద్ధతిలో పెద్ద సైజు టమాటాలను కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని మిక్సర్ జార్‌లోకి వేసుకొని వాటిని కూడా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒక గిన్నెలోకి ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, మనం పేస్ట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ తర్వాత అందులోకి కరివేపాకు, చెక్క, లవంగాలు 4, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత పచ్చిమిర్చి తరుగు 3 ముక్కలుగా వేసి ఆ తర్వాత 2, 3 నిమిషాలు నూనెలో బాగా వేయించుకొని నూనె బాగా పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటా పేస్ట్‌ని వేసుకొని అందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి.
ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగలని కుక్కర్లో నుంచి నీళ్ళతో సహా కడాయిలోకి వేసుకొని బాగా ఒకసారి కదుపుకోవాలి. ఈ కర్రీ చపాతీ లేదా బగారా రైస్‌లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరొకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. గంట కొట్ట